ఆహారం జన్మించినప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే సంతోషించారు, తల్లిదండ్రులే కాక అనేకులు సంతోషించారు. బాప్తిస్మిచ్చే ఆహారం కార్యాలని బట్టి, అలాగే మా మధ్యలో ఉన్నటువంటి రాజరామను బట్టి స్థితులు చెల్లిస్తూ ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థితులను సంవత్సరాలను దేవుడు అనేక వారికి అనుగ్రహించాలని కుటుంబ పక్షంగా సంఘ పక్షంగా వారికి అభినందనలు, కుటుంబ శుభాలు తెలియజేస్తూ వారికి మనం ప్రార్థించడానికి ముందుగా గ్రీటింగ్స్ ముందుగా మేరీ సునీత గారు కొన్ని శుభాలు తెలియజేస్తారు. రాజుగారి జర్నీ, ప్రొఫెషనల్ జర్నీ, పర్సనల్ జర్నీ, స్పిరిచువల్ జర్నీ అందరికీ కూడా ఇక్కడ లోకల్ బుక్ కూడా తెలియదు లేదు. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆయన చెప్పండి. ఒకడెవరు ప్రొఫెషనల్ లైఫ్ అంటున్నారు. ఒకటే హైట్స్ మనందరికి తెలుసు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటాము, నాట్ బై ఎనీథింగ్ ఎల్స్. దేవుని కృప లేకపోతే అంతవరకు మనము వీటన్నిటిలో డ్రైవ్ చేసేది ఒక పవర్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ స్పిరిట్ ఆఫ్ గాడ్ కి లేదా దేవునికి ఇవ్వాల్సిన టైం ఎంతైనా ఇవ్వాలి. మన పూర్తి టైం ఉండాలి, ఏం పెట్టకుండా దేవునికి కూడా కొంచెం టైం ఇవ్వాలని అడుగుతూ ఉంటాను నేను రోజు. ఎవ్రీడే ఐ రిమైండ్ హిమ్, దేవుడు లేకపోతే మనం ఇంతవరకు జర్నీ లేదు అని చెప్తాను. అట్ ద సేమ్ టైం ఆయనలో పర్సనల్ గా ఆయన చేసుకుంటారు, ప్రేర్ చేసుకుంటారు, స్పిరిచువల్ లైఫ్ అది సేమ్, అది లేకుండా ఉండదు. ఈజ్ నడవాలని ఈరోజు మా పిల్లలు ఎవరు లేరు, వాళ్ళంతా అమ్మాయి అందరూ అక్కడ హైదరాబాద్ వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అబ్బాయి అక్కడ ఉన్నాడు. సో వాళ్ళు అనుకోవడం ఏంటంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుందని. ఈరోజు ఎగ్జామ్ ఉంది, మా సండే లాగా ఎగ్జామ్ ఉంది. సో వాళ్ళందరూ చేయాల్సి వచ్చింది. ఎనీవే, గాడ్ ఈస్ గ్రేట్ ఇన్ ఎవ్రీ టైమ్ అంటాను నేను. గాడ్ ఈస్ గ్రేట్ ఇన్ ఎవ్రీ టైమ్. ఒక బైబిల్ నుంచి ఇప్పుడు చూసినప్పుడు మనందరికీ కూడా ఎస్తేర్ అన్న వ్యక్తి తెలుసు కదా. ఎస్తేర్
How many of you know the character of the Esther in Bible? Her play of the role in the Bible as well as to the people of the Jewish people is a very special role. ఎలా అన్నది ఇట్స్ మ్యాజిక్. అది దేవుడే నడిపిస్తారు ఈ ఎస్తేర్ అన్న స్త్రీ. సో అలాగా దేవుడు మనకి తెలియదు, గాడ్స్ ప్లాన్ అన్నది మనకి తెలియదు. We do not know. So I wish a very very happy birthday and good wishes and good luck and happy journey in future. అని అంటాను. అలాగే స్పిరిచువల్ లైఫ్ లో కూడా బాగా బలంగా ఉన్నారు. బికాస్ గాడ్ ఈస్ ద లైట్. దేవుడే వెలుగై ఉన్నాడు. నా బిలీఫ్ అదండి. ఐ బిలీవ్ ఇన్ దట్ గాడ్ ఈస్ ద లైట్. ఎక్కువ మంది ఫ్రెష్ ఉంటారు. మోర్ పీపుల్ ఇస్ వెరీ ఫేమస్ కదా. అలాగే అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే రిలేటివ్స్ ఉంటారు. దే లీవ్ అప్ బట్ దే గివ్ ద టైం టు ద గాడ్, వెరీ లిటిల్ టైం. బట్ ఐ గివ్ ద టైం, మోర్ టైం టు ద గాడ్ బియాండ్ మై స్పెషల్ గ్రీటింగ్స్. ఈరోజు స్పెషల్ చిన్న ఆన్లైన్ పెట్టారు రాజు గారు, ఇప్పుడే చెప్పారు, నాకు తెలియదు. వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు హ్యావ్ సచ్ a very honorable person serve in between us. So I congratulations sir. Thank you so much and thank you again. మనం ఉంటారంటే ఉదాహరణ మన సార్. ఎందుకంటే వారి యొక్క సార్ ఒక్కడే కాదు, సార్ వెనుకున్న ప్రతి వారిని కూడా ఆనందం ఉండాలి అనే విషయంలో ఆయన ఉంటారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆ వృక్షం కింద నుండి ఎదిగిన వాళ్ళు మేము చాలా మంది ఉన్నాము. ఆ ఎక్కడైనా సరే వృక్షం కింద మొక్కలు మొలవు అంటారు, కానీ తప్పని మా విషయంలో సార్ విషయంలో రుజువైంది. ఎందుకంటే మేము ఎక్కడికో చాలా ఎదిగాము. సార్ దగ్గర ఉన్నటువంటి జూనియర్స్ గాను అందరూ చాలా మంది చాలా అభివృద్ధి చెందాము. కుటుంబాల అభివృద్ధి కానీ, పర్సనల్ అభివృద్ధి కానీ, విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందామని చెప్పడానికి మాకు సార్ ఉదాహరణ. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, సార్ యొక్క హృదయం, ఆయన పాపం అనేటువంటిది మనం సంవత్సరం కాదు 2-3 సంవత్సరాలు కూడా చూడలేదు. పాపం అనేటువంటిది ఆయన పాపాన్ని బాగానే పెట్టుకుంటారు. పాపం వచ్చినా సరే వ్యక్తపరచు రాకుండా వ్యక్తపరిచిన పాపం అయినా సరే వాళ్ళ మీద నవ్వుకుంటూ రిసీవ్ చేసుకుని వెంటనే సరే అయితే అలా మాట్లాడుతున్నారన్నా సరే వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి సహృదయ హృదయం, అటువంటి రిసీవింగ్ ఉన్నటువంటి వ్యక్తులు మన సొసైటీలో దొరకడం అనేది చాలా కష్టం. అటువంటి సార్ మరి మాకు సీనియర్ గా మాకు విద్యాబుద్ధులు నేర్పించి చదువు, ఒక టీచర్ మాకంతా చదువు చెప్పారు. కానీ న్యాయ విజ్ఞానంలో న్యాయంలో ఉన్నటువంటి ప్రతి ఓనర్లన్నీ కూడా ఈ గృహం నుండే నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే నేను వచ్చేసరికి ఫౌండేషన్ బేస్మెంట్ పడుతున్నారు. ఆ టైంలో నేను ఒక జూనియర్ గా జాయిన్ అయ్యాను. ప్రతి ఈ ఇంట్లో ఉన్న ప్రతి అడుగడుగు నాకు తెలుసు, ప్రతి వ్యక్తి యొక్క అడుగడుగు నాకు తెలుసు. ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా నన్నైతే ఒక కుటుంబ సభ్యులుగానే స్వీకరించేసేవాడు. ఎందుకంటే వాస్తవాలు వచ్చిందంటే సారమైన బండి మీద అక్కడి నుండి స్కూటర్ మీద వచ్చేవాడు, సార్ ఎక్కడ ఫోన్ చేసేవాడు, వాడు మా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసేవాడు. ఒక్కోసారి అయితే ఈ ఇంట్లోనే ఇదే ఇంట్లో ఎన్నోసార్లు ఫోన్ చేశాను నేను ఇక్కడే. ఎందుకంటే వేసవాళ్ళు ఎక్కువగా ఉంటే ఇక్కడే మళ్ళీ పోతుకు వెళ్ళిపోవాలి ఇద్దరు కూడా. ఆ విధంగా అది నేను ఒక్కడే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని అదే ప్రేమతో చూశారు. నాదేం స్పెషల్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అందరూ కూడా అదే ప్రేమ ఆయన పట్ల కూడా మేము వ్యక్తపరచడం జరిగింది. ఈ రోజు కూడా అదే ప్రేమతో సారపట్ల ఉన్నాం. ఆయనకి మరి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ టైం అయిపోయింది, చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ అయిపోయింది. మరి అదేవిధంగా మరి రాజారావు ఉన్నాడు. ఆయన మాతో పాటు మేము ఏంటంటే ఆయన జిల్లా రేపు కావచ్చు, కానీ మాత్రం ఒక రాజారావు మేము మాకు. ఎందుకంటే ఆయన అభివృద్ధి కూడా మన సార్ దగ్గర వచ్చింది. ఎక్కడి నుండి వచ్చినటువంటి బీజం ఆయన కూడా. అలాగే వివిధ పదవులు ఇక్కడ నుంచి ఎన్నో పదవులు అనుభవించినటువంటి జూనియర్స్ చాలా మంది ఉన్నారు. ఆ విధంగా ఆయన యొక్క ఏంటంటే ఆయన యొక్క గైడెన్స్, ఆయన యొక్క నాలెడ్జ్ మరి నిజంగా ఆయన ఒక న్యాయ శాస్త్రంలో ఒక విజ్ఞాన గని. మాకెప్పుడు ఫస్ట్ లో చెప్పి ఇది ఎంత నేర్చుకున్నా సరే ఎప్పుడు చదవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. డబ్బే ప్రధానంగా ఉండే ఈ వ్యవస్థలో ఆ కోణంలో కాకుండా ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నారు.
ఎంతో మందికి సహాయపడుతున్నారు కూడా. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా న్యాయ సహాయాన్ని ఉచితంగా అందిస్తూ ఎంతో మంది చెప్తారు నాకు అలాంటి విషయాలు. మీ బావగారు మాకు హెల్ప్ చేశారంటే అది మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి వారి నాన్నగారు ఆనందరావు గారు ఈ జిల్లాకి పెన్షనర్స్ ప్రెసిడెంట్ గా, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఆ రంగంలో కూడా ఆయన విశేష సేవలు అందించారు. ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ప్రార్థన, వారు దేవుడి పట్ల చూపిన విశ్వాసమే పిల్లలకి ఈ విధంగా ఉపయోగపడి వీరు అభివృద్ధి చెందుతున్నారు. మా చిన్నమ్మ చెప్పారు, విజ్ఞాన జ్ఞానాన్ని డెఫినెట్లీ మీ బావగారు హైకోర్టు లాయర్ అని అవ్వాలంటే సుప్రీంకోర్టు లాయర్ అని చెప్తారు. ఎక్కడికైనా సరే ఎనీ కేస్ ఛాలెంజ్, ఒకడు క్రిమినల్ లాయర్, ఒకడు జ్యుడిషియల్, ఒకడేమో సివిల్ లాయర్, ఒకటి ల్యాండ్ మ్యాటర్స్ అంటారు కదా, అలా ఏమవుతుంది మాకు ఆల్ ఇన్ ఆల్ ఏదైనా కూడా చేయగల సమర్థుడు మా బావగారు అని చెప్తారు. మా బావగారికి భగవంతుడు మరింత ఆయుష్ నుంచి త్వరలోనే మనవరాలతో ఆడుకునే అదృష్టం కూడా కలిగించాలని కోరుకుంటూ ఇచ్చిన సమయానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి క్రిస్మస్ పండుగ సిద్ధపడుతున్నటువంటి సమయంలో మనాల్ రాజు గారి బర్త్డే తెలిసి బిషప్ గారు కూడా సెక్రటరీ అందరూ వెళ్ళి వారి తరఫున విషెస్ ఇవ్వమని చెప్పారు. మనాల్ రాజు గారు మరి మా ఆర్సీ క్రైస్తవులు కూడా ఎంతో సన్నిహితులు, శ్రేయోభిలాషులు. ఏ సమస్య ఉన్నా వారు అండగా ఉండేటటువంటి వ్యక్తి. అలాగే వ్యక్తిగతంగా కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నారు, ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి అలాగే ఆయన సబ్జెక్ట్ లో నిష్ణాతుడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మరి మన సమాజంలో మనం చూడగలుగుతున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి బర్త్డే శుభాకాంక్షలు అందజేస్తూ ముందస్తుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే వాళ్ళని ఎప్పుడు కూడా మామూలుగా కాదు, ఎప్పుడు కూడా నేనైతే జూనియర్స్ అన్నాను కానీ నేనైతే దానికి అసలు ఇంటర్వ్యూస్ జూనియర్స్ కి ఎప్పుడు కూడా ఆయన చూడలేదు. ఒక ఇంట్లో ఫ్యామిలీ లాగా, సొంత బిడ్డల్లాగా, తమ్ముడులాగా అలాంటి జూనియర్స్ లో మరి జిల్లా అధికారిగా, జిల్లా జడ్జిగా మరి రాజారాం గారు ఆయన ఇక్కడ నుండి ప్రాక్టీస్ చేసి మరి వెళ్ళి ఆయన యొక్క డిసిప్లిన్ ని పాటించి ఈ రోజు జిల్లాకి ఒక జడ్జిగా అయ్యారంటే ఆయనకు కూడా ధన్యవాదాలు. ఇంకా కూడా మరి స్టేట్ పదవులు కూడా అనుభవించాలి. మరి ఎంతో మందికి ఉపయోగపడుతున్నారు. మరి రోనాల్ రాజు గారు ఫీజు లేకపోకుండా కానీ ఇంకోటి కానీ క్రిస్టియన్ పరంగా వచ్చేప్పటికీ సందేశం వచ్చేప్పటికీ ఇవన్నీ కూడా వారికి వాళ్ళ యంగ్ గా ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. ఈయన 35-40 సంవత్సరాల దాకా ఉన్నారు. 26 సంవత్సరాలు. ఇంకా దేవుడు మీ సేవలని ఎక్కువగా వినియోగించుకోవాలి. అలాగే మాలాంటి వారికి ఇంకా ఉపయోగపడాలి. మీ ద్వారా మీరు ఇంకా ఎంతమందికి ఉపయోగపడాలి. అన్నగారిని నమస్కారాలు. మరి ఈ సందర్భంలో నేను ఏదో 2 మాటలు గమనిస్తున్నది. ఇందాక మిత్రులందరూ చెప్పారు, అందరినీ కూడా ఎంతో ప్రేమగా చూస్తారు, కల్మషం ఉండదు. మరి జూనియర్స్ లేకపోతే అది ఇది కాదు, ఒక సోదరి అందరూ చూడటం జరిగింది. ఇక్కడికి ఇంట్లోకి కూడా ప్రతి వారు అభివృద్ధి చెందడం నేను ప్రత్యక్షంగా చూస్తున్నవాడిని. మా అత్తగారు మరి దైవ కృపలో భక్తిపరులుగా గ్రంథంలో ఉన్నట్టుగా బిడ్డల్ని ఆ విధంగా ఆవిడ పెంచడం, అదే రీతిలో కుటుంబం కూడా ఏ విధంగా భయభక్తులు గల మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి మా బాబారు వారి కుటుంబం కూడా మరి మంచి కార్యక్రమం తలపెట్టింది. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తూ మరి ఈ కొద్ది మాటలో మరి మాట్లాడుతూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ. The main object
convening this meeting is only to exalt God. It's a thanksgiving meeting. It's not to exalt ourselves or not to exalt others. God has to be exalted and God has to be praised. So, with that motto, to give and offer thanksgiving to God for that object of the conveying this meeting. I am extremely happy for the participation of all the invitees here, and I Christmas greetings to all of you, and New Year greetings to all of you. And the time is running out, so I wanted to restrict myself to few words. And regarding Rajaram Brothers, it is a great privilege to all of you to have such a wonderful decision in the official office. We command very good reputation among judiciary. Very rarely we come across a judicial officer. A judicial officer with a kind heart, kind mind, compassionate approach, and dealing with the cases in a judicious manner. Very rarely we come across these days. Whenever he worked as a judicial officer, he commanded a reputation among the clients as well as the colleagues as well as the members of the bar. So commanding the reputation by a judicial officer is not a simple thing. Commanding the reputation among the members of the bar. I congratulate Rajaram Garu for living up to the aspirations of everyone and working with utmost dignity and honesty and integrity. Maintaining integrity in the judicial field is the sign for the system. I cited one example. One client came to me, and it was a 138 man case from Vijayawada. Then, after working the case details, I contacted my juniors in Vijayawada. So, after seeing the name of the court, he immediately informed me that, sir, it is your junior's Rajaram school. Then, at 10:30 night, I rang up to him and I requested him that tomorrow I am going to find a call the legal court. To kindly address a letter to the district judge, mentioning that he is my senior, I don't want to simplify the Accordingly, after filing of the Wakala, he has addressed a letter, wonderful letter he has addressed to the district judge, requesting the district judge to transfer the case from his court to some other. So that is the standards we maintain. Because nowadays, such a standards are depleting in the society. Because Rajaram is my junior, I can request him to do some favor to my client. But what I did, I requested him not to keep my file with him. So that is the integrity we require. That is the integrity we require in the judiciary also. So after knowing this, the entire judiciary, not only in Krishna district and throughout the state, it has become an illustration to each and every judicial officer. So that is the commitment with which we are pursuing the profession and pursuing the judicial profession also. Thank you very much, Mr. Rajaram, for commanding very good presentation, and the society is in need of judicial officers like you, maintaining highest integrity, highest dignity, highest moral values, whatnot. Thank you very much. I once again congratulate you for occupying a noted position in judiciary, and within short span of time, I hope that you will become a High Court judge. Within short span of time, you will become a High Court judge.
Thank you very much for giving this opportunity. ప్రియులు రామరాజులను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులు మీ యొక్క కృప చొప్పున గడిచిన సంవత్సరాలు మీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచబడి బలహీనతలు అనారోగ్యాలు ఎదురైన వేళ మీ యొక్క దక్షిణాస్తాన్ని వారికి తోడుకొచ్చి బలపరిచి తిరిగి ఈ సమయంలో ఈ సంతోష సమయాన్ని కీర్తనకారులు తెలియజేస్తున్నట్లుగా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యొక్క ఉత్సహించే సంతోషించే వాక్యానుసారంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సంతోష సమయాలను మరియు ఆయన ఇక నూతన సంవత్సరంలోనికి అడిగేటటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా ఈ దినం మొదలుకొని ఈ సంవత్సర కాలం అంతా ఆపుదల నుంచి మరి చేతాలు పెట్టినటువంటి కార్యాలలోనూ సపోర్ట్ను అనుగ్రహించి కేక్ కట్ చేయబోతుండగా కేక్ అలాగైతే మొదలుకుంటుందో అలాంటి ఆయన నిస్వార్థమైనటువంటి ఇజ్రాయేలు మార అనుభవంలో వచ్చి మధురమైనటువంటి అనుభవాలను నడిపించినట్లుగా రామరాజుగా అయినా పనులైందు కుటుంబ వ్యవస్థలో అన్నిటినీ మధురంగా మలిచి వారి సంతోషాన్ని ఆయన ఇతరులకు పంచడానికి, కుటుంబాన్ని పంచడానికి మరిన్ని కార్యాలు జరిగించమని ఈ సంవత్సరాలు పొందుకుంటూ మరింతగా మిమ్మల్ని గణపరిచేటువంటి స్థితి వారికి కుటుంబానికి దయచేయాలి. నేను తను ప్రేమించి సాటైన సహాయం ఇచ్చినటువంటి మీరు సునీతగా ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమార్తె కుమారుడు మరి ఇంకా రక్త సంబంధులు అలాగైనా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి ఆ బంధంను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే రాజరావు గారు పొందుకున్నటువంటి ప్రమోషన్ బట్టి స్తుతులు చెల్లిస్తూ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించి వర్తించు యేసునామమున వేడుకుంటున్నాం. ఆమేన్. దేవుని దీవెన ఆమెకు మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.